హలో, వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ అమ్మాయి తెలుగు బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఇది సాటర్డే 23rd షూట్ చేసిన వ్లాగ్ ఇది. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మా చర్చ్ తరపున మాకు సాల్ ఒకటి ఉంటుంది. అది ఊర్లో పొలాల నుంచి షార్ట్ కట్లో నుంచి వెళ్తే ఒక చోట ఉంటుంది మా పాస్టర్ గారి పొలంలో. అక్కడ సాల్ అనేది ఏర్పాటు చేశారు. అందులో ఈరోజు అమావాస్య ప్రార్థన ప్లస్ సన్ని స్త్రీల ప్రార్థన, అలాగే తైలాభిషేకం పండగ, ఈ మూడు కలిపి ఒకరోజు పెట్టేస్తున్నారు, ఒక జూబ్లీ ఫెస్ట్ లాగా. సో అక్కడికి నేను మా గోల్డ్ తల్లి అయితే వెళ్తున్నాం. గోల్డ్ తల్లి ఫెస్ట్ గురించి లీవ్ అయితే తీసేసుకుంది, ముందుగానే వాళ్ళ మ్యామ్కి చెప్పేసి పెట్టుకుంది. నన్ను గోల్డ్ తల్లిని మా నాన్నగారు అయితే ఈ మా ఊర్లో నుంచి షార్ట్ కట్స్లో నుంచి పొలాల్లో నుంచి తీసుకెళ్తారు. చాలా బాగుంటుంది. అటుపక్క ఇటుపక్క కాలువ, చిన్న కాలువ, పెద్ద కాలువ, అలాగే పచ్చటి చెట్లు అవన్నీ ఉంటాయి. చూసి ఎంజాయ్ చేయండి. నేను పెట్టే ఈ వ్లాగ్ ఫస్ట్ టైం కనుక మీరు ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అలాగే ఈ వ్లాగ్ మొత్తం మీకు కంపల్సరీ నచ్చుతుంది. నచ్చిన తర్వాత లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వ్లాగ్ షేర్ చేయండి. కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వ్లాగ్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు, అది మీకు చేరుతుంది. సో సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమీ కాదు. చాలామంది భయపడుతూ ఉంటారు, భయపడకండి, ఏమీ కాదు. అది మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే వ్లాగ్స్ మీకు వస్తాయన్నమాట. సో మీరు లైక్ కానీ చేస్తే నేను పెట్టే వ్లాగ్స్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతాయి చూడండి అని చెప్పి, అంతేగాని దట్ ఈస్ నాట్ ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. మేమైతే సాల్ దగ్గరకు వచ్చేసాం. ఇదేంటి పొలాల్లో ఉంటుంది, చాలా పెద్ద స్థలంలో. ఇది మా పాస్టర్ గారి పొలం అన్నమాట. పొలాన్ని ఇలాగా పెద్ద సాలకని చేస్తారు. అంటే ఆయనకి 4 సంఘాలు ఉన్నాయంటే 4 విలేజెస్లో 4 చర్చెస్ ఉన్నాయి. ఆ చర్చెస్ వాళ్ళందరూ ఇక్కడ వీక్లీ వన్స్ అంటే సాటర్డే స్వస్థస్థల ప్రార్థన ఉంటుంది. అలాగే మంత్లీ వన్స్ అమావాస్య ప్రార్థన ఉంటుంది. అలాగే మంత్లీ వన్స్ సన్ని స్త్రీల ప్రార్థన ఉంటుంది. అంటే 4 సంఘాల వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రేయర్ చేసుకుంటామన్నమాట, గ్యాదర్ అయ్యి. ఇప్పుడు అదే ఫెస్ట్ ఇక్కడ జరుగుతుంది. 4 సంఘాలు అందరినీ కలిపి ఇక్కడ తైలాభిషేకం చేస్తారు. కొత్తగా సన్ని స్త్రీలని ఏర్పాటు చేస్తున్నారు, వాళ్ళకి అభిషేకం చేస్తారు. సన్ని స్త్రీలు అంటే ఏం కాదు, సన్నిధి కోసం సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరి గురించి, వాళ్ళ అవసరాల గురించి, సంఘంలో ఉన్న ప్రతి అవసరత గురించి ఇక్కడ ప్రేయర్ చేస్తారంటే మండే ఒక 7 మెంబర్స్, ట్యూస్డే 7 మెంబర్స్, వెన్స్డే 7 మెంబర్స్, అలా రోజుకు ఒక 7 మెంబర్స్గా అభిషేకించబడతారు. వాళ్ళు ఆ రోజు వాళ్ళు ఏ రోజైతే అభిషేకించబడ్డారు, ఏ రోజు కోసమైతే ఆ రోజు వచ్చి ప్రేయర్ అయితే చేస్తారు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి, సంఘంలో అవసరతల గురించి, అన్నిటి గురించి ఇక్కడైతే స్తుతులు చెప్తున్నారు. మేము వచ్చి బైబిల్ మిషన్ మాది. బైబిల్ మిషన్ వాళ్ళు ఫస్ట్ 7 ప్రార్థన చేసేసిన తర్వాత ఇలాగ స్తుతులు చెప్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మీకు కొంతమందే కనిపిస్తున్నారు, కానీ కొంతసేపటికి మళ్ళీ తర్వాత మీకు మళ్ళీ చూపిస్తా. అప్పుడు చాలామంది బయట లోపల చాలా ఫిల్ అయిపోయి అసలే కూర్చోడానికి చోట్లేనంత మంది వస్తారు. ఈ అమావాస్య ప్రార్థన చాలా స్పెషల్. వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈరోజు కంపల్సరీ దేవుని స్తుతించాలని దూర ప్రదేశాల నుంచి వస్తుంటారు. అలాగే నడిచి కూడా చాలామంది వస్తుంటారు. నేనైతే అప్పుడప్పుడు వస్తుంటాను, నాకు వీలు దొరికేటప్పుడల్లా. ఇక్కడ ఈ సిస్టర్ అయితే కొంతమంది చిన్నపిల్లల్ని, అమ్మాయిల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి బైబిల్లో ఉన్న కొన్ని స్త్రీల క్యారెక్టర్స్ అయితే ఆ టైప్లో మేకప్ చేశారు. అంటే వాళ్ళ వచ్చి ఇప్పుడు వాళ్ళ పేరు బైబిల్లోకి వాళ్ళ పేరు చెప్పి అక్కడ కొంతసేపు కూర్చుంటారు. ఒక ఫ్యాన్సీ డ్రెస్ టైప్ లాగా తయారు చేసింది సిస్టర్. ఇక్కడ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారంటే బైబిల్లో నా పేరు ఇది, నేను ఎలా అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మా పాస్టర్ గారు 4 సంఘాలని ఒక తాటి మీద నడిపిస్తారు. ఈవిడి చాలా బాగా, చిన్న వయసు అయినా ఆవిడకి చాలా బాగా మెయింటైన్ చేస్తారు 4 సంఘాల వాళ్ళని. చాలా ఓపికతోటి, ఓర్పుతోటి, సహనంతో, చాలా భక్తిపరురాలు. ఇక్కడ ఈ చిన్న అమ్మాయిని చూసారు కదా, కూర్చోబెడితే అక్కడ కూర్చొని ఆడుకుంటుంది. చున్నీలో ఉన్న చిప్స్ మొత్తం చింపేసి నోట్లో పెట్టుకుని అలా ఆడుకుంటుంది. ఈరోజు ఫెస్ట్ కాబట్టి వేరే ఊరు నుంచి పాస్టర్ గారిని పిలిపించారు. ఆయన ఇక్కడ ప్రేయర్ చేసి వాక్యం చెప్పి అన్నీ చేస్తున్నారు. చూసారు కదా, ఇందాకడికి ఇప్పటికి చాలామంది జనం అయితే వచ్చేసారు. మోకాళ్ళు వేసి మోకాళ్ళు వేయని వాళ్ళు నిలబడి ప్రేయర్ చేస్తున్నారు.
ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ప్రేయర్ అయితే. లోపడే కాదు బయట కూడా జెంట్స్ ఉన్నారు చాలామంది, చివరి వరకు ఉన్నారు. వెళ్ళడానికి ప్లేస్ లేక ఇంకా నేను వెళ్ళలేకపోయాను. ఒక సిస్టర్కి చెప్పాను తీయమని, పాప మా అమ్మాయి చాలా హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ. ఇదిగోండి ఈవిడే తినే నెట్ చున్నీ కప్పుకుంటుంది, తనే నాకు హెల్ప్ చేసింది వీడియో తీయడం. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఫర్ యూ. అడగగానే చాలా సహాయం చేసావు కాదనకుండా. మే గాడ్ బ్లెస్ యూ ఎ లాట్. మోషే 40 రోజులు ఉపవాసం అయిపోయిన తర్వాత తైలాభిషేకం పండుగ జరిపిస్తారు. అదే ఇక్కడ మొత్తం చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ తలపైన ఆ ఆయిల్ తోటి అభిషేకిస్తారు పాస్టర్ గారు. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా 4 సంఘాల బిడ్డలు చాలా ఐక్యతతోటి అందరూ, యూత్ కానీ చిన్నపిల్లలు కానీ ఇలా సన్ని స్త్రీలు కానీ అందరూ కలిసి పని చేసుకుంటారు. ఇక్కడ డెకరేషన్ కానీ ఏదైనా సరే అన్ని పనులు, వంట కార్యక్రమం అవన్నీ. ఇక్కడ చిన్నపిల్లల టైం చాలా ఎక్కువైపోయిందని చెప్పి చిన్నపిల్లలు, అలాగే షుగర్ బీపీతో ఉన్నవాళ్ళు, బాలెంతలు, అలా కొంచెం రీజన్స్ ఉన్న వాళ్ళని వెళ్ళి భోంచేసి అని చెప్పారు. ఇక్కడ అన్నం, సాంబారు, చికెన్ పెట్టారు. ఇక్కడ నేను తీసుకుంటుంటే ఇలా బకెట్లో కాదమ్మా, ఇక్కడ పెద్ద పెద్ద బాండిల్లో ఉన్నాయి, చూపిస్తాను రా అని చెప్పి అక్కడ ఉన్న వడ్డించేవారు నాకు చాలా హెల్ప్ చేశారు. చూపిస్తున్నారు సాంబారు ప్లస్ చికెన్ అవిని ప్లేట్లలో తింటారు. ఇది ఒక బిల్డింగ్, చిన్న బిల్డింగ్. వర్షం వచ్చేటప్పుడు దీంట్లోనే భోంచేయడానికని కట్టించారు పాస్టర్ గారు. కొంతమంది అలా లోపల తింటారు, మ్యాక్సిమం ఎక్కువ బయటే తింటారు. ఎందుకంటే చుట్టూరు చెట్లు ఉంటే చల్లగాలిని ఎంచక్క ఆస్వాదిస్తూ బయటే నిలబడి ఎంచక్క తింటారు. కొంతమంది కుర్చీలో కూర్చుంటారు, ఎవరి ఇష్టం వారిది. పక్కనే చిన్న కాలువ ఉంటుంది, అక్కడ పెట్టేస్తే ఈ సన్నిశ్రీలు అన్న వాళ్ళే మంచిగా ప్లేట్స్ అవి వాష్ చేస్తారు. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా అన్నీ బాగా జరిగేలాగా చూసుకుంటారు మా పాస్టర్ గారు. అలాగే నేను గోల్డీకి తినిపించేసి వస్తున్నాను అనమాట. నేను అదే మీకు చూపిస్తున్నా. ఇక్కడ వీళ్ళందరూ చూడండి, వెళ్ళడానికి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తూ ఈ లోపు మీకు వీడియోలో కూడా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. వెళ్ళడానికి దారి లేదు లోపలికి. ఇది లోపల ఉన్న వాళ్ళందరినీ, బయట ఏమో జెంట్స్ ఉన్నారు, లోపల చివరిని కూడా ఉన్నారు జెంట్స్. కానీ వీళ్ళందరూ అదోలా చూస్తున్నారు, ఏంటి షూట్ చేస్తుంది ఈ అమ్మాయి అనేసి. ఇక్కడ పాస్టర్ గారికి, అంటే పాస్టర్ అమ్మగారు వాళ్ళ నాన్నగారికి, పాస్టర్ అమ్మగారికి సంఘ పెద్దలైన వాళ్ళు, సంఘ పెద్ద స్త్రీలైన వాళ్ళు సన్మానం చేస్తున్నారు. చూస్తున్నారు కదా, కొంతమంది బయట భోజనం చేస్తున్న వాళ్ళు భోజనం చేస్తున్నారు. ఇక్కడ లోపల కార్యక్రమాలు జరగవలసిన కార్యక్రమాలు చేస్తున్నారు. అలా చాలా పెద్ద ప్రదేశంలో ఉంటుంది ఈ సాల్ అనేది. 4 సంఘాల వాళ్ళకి కలిపి ఇక్కడ కట్టారు మా పాస్టర్ గారు. ఇలా పెద్ద పెద్ద ఫెస్టివల్స్ ఏమన్నా వస్తే ఇక్కడ నలుగురు కూడి చేసుకుంటాకి ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆ దేవుడిని ఆరాధించడం కోసం ఇక్కడ స్పెషల్గా అయితే బిల్డ్ అయితే చేశారు. నేను ఎక్కడ కనిపించను, ఎందుకంటే షూట్ చేసేది నేనే కాబట్టి ఎక్కడ కనిపించను. ప్లీజ్ ఇగ్నోర్ మీ. ఇక్కడ నుంచి నేను ఒక్క నిమిషం అన్నా మీకు కనిపించడానికి ట్రై చేస్తా. ఎందుకంటే ఎవరిని అడిగినా హెల్ప్ చేయట్లేదు, కొంచెం తెగండి అంటే. ఇందాక చెప్పాను కదా, నిఖిల అమ్మాయి ఒకరిదే వచ్చి నాకు చేసింది హెల్ప్. ఎవరిని అడిగినా బాబోయ్ అంటున్నారు. అన్ని సౌండ్స్ మ్యూట్ చేస్తాను, ఎందుకంటే నాకు కాపీరైట్ పడిపోతుందని చెప్పేసి మ్యూజిక్ సిస్టమ్ది ఆ మైక్ సౌండ్స్ అన్నీ నేను మ్యూట్ చేసి మీకు చెప్తున్నాను. మా ఊరు నుంచి ఈ సాలకి రావడానికి ఒక 2 to 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనుకుంటున్నా. కానీ అమావాస్య ప్రార్థనకి అలా రావడానికి చాలామంది 2 to 3 కిలోమీటర్స్ నడుచుకుని వస్తారు. అలాగే మేమైతే బండ్ల మీద, ఆటోస్ మీద అలా వెళ్తూ ఉంటాం. చాలా బాగుంటుంది జర్నీ, అస్సలు తెలీదు, ఒక నిమిషంలో వెళ్ళిపోయినట్టు ఉంటాం. ఎందుకంటే చుట్టూ పొలాలు, చేలు, అలాగే చెట్లు, అలాగే వాటర్ కూడా, కాలువ ఉంటుంది, చిన్న కాలువ పెద్ద కాలువ. సో అవి చూసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. టైం అస్సలు తెలియదు, ఒక్క నిమిషంలో వెళ్ళి వచ్చేస్తాం. చాలా పెద్దది ఇది చాలా ఇది ఫెస్టివల్ కాబట్టి మీకు అంత క్లియర్గా చూపించలేకపోతున్నాను. పిల్లలు ఆడుకోవడానికి అవి ఉయ్యాలలు అవి కూడా ఉంటాయి ఇక్కడ. ఇంకా చాలా బాగుంటుంది కూర్చోవడానికి, అవి చెట్లు, పొలాలు అవన్నీ. నెక్స్ట్ టైం సన్నిశ్రీ ప్రార్థన కానీ లేదా నెక్స్ట్ అమావాస్య ప్రార్థన కానీ వచ్చేటప్పుడు అవన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం నేను ఇలాగా చర్చ్లో ఇలా అందరూ కూడేటప్పుడు వీడియో తీయడం. గమని ఏమన్నా అనుకుంటారేమని చెప్పేసి కొంచెం
షై ఫీల్ అయ్యాను తీయడానికి. కానీ ఆ షై అనేది పక్కన పెట్టేసి నెక్స్ట్ టైం మొత్తం కవర్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఇదిగోండి ఇక్కడ పాస్టరమ్మ గారు పెద్ద బాబు అయితే ఆయిల్ పట్టుకున్నారు. పాస్టరమ్మ గారు కొత్తగా ఎవరైతే సన్ని స్త్రీలాగా ఉండాలనుకుంటున్నారో వారికి మొదటగా అభిషేకం చేస్తున్నారు. తర్వాత పురుషులు అంటే సంఘ పెద్దలైన వారికి అభిషేకం చేస్తారు. తర్వాత సన్ని స్త్రీలకు అభిషేకం చేస్తారు. తర్వాత మిగతా వారందరికీ అభిషేకం చేస్తారన్నమాట. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ ఫెస్టివల్ ఇవన్నీ మా బైబిల్ మిషన్ వాళ్ళు చాలా బాగా చేసుకుంటాము. చాలా భయం భక్తితోటి ఇవన్నీ మాకు దేవదాస్ సాయి గారు అయితే స్టార్ట్ చేశారు, ప్రారంభించారు. ఇదిగోండి ఇక్కడ మిగతా పురుషులు ఎవరైనా అయితే ఉన్నారో వాళ్ళకి అభిషేకం చేస్తున్నారు, అంటే తైలాభిషేకం చేస్తున్నారు. పాట పాడుతూ ఉండగా తైలాభిషేకం చేస్తున్నారు. అలాగే కానుకలు కూడా వేసేస్తున్నారు. మళ్ళీ తర్వాత కానుకలు వేయడానికి కష్టమైపోతుంది అనేసి ఇక్కడ యూత్ వారైతే పాటలు పాడుతున్నారు కూర్చొని. మీకు అందరినీ చూపిస్తున్నాను. కొంతమంది భోజనానికి వెళ్ళిపోయారు, అందుకే కొంచెం క్రౌడ్ అయితే తక్కువగా ఉంది. చాలామంది జనం వచ్చారండి, చాలామంది వస్తారు. మంత్లీ కంపల్సరీ వాళ్ళ పనులు ఆపుకొని సెలవులు పెట్టుకొని స్కూల్కి, కాలేజీలకి, ఆఫీసులకి, వాళ్ళ పనులకి అన్నీ సెలవు పెట్టుకొని కంపల్సరీ అయితే అమావాస్య ప్రార్థనకి కంపల్సరీ వస్తారండి. నాలుగు సంఘాలు అందరూ కలిపి ఇక్కడ చేసుకుంటారు. అందరూ ఐక్యమత్యంగా కలిసి చాలా బాగా చేసుకుంటారు ఇక్కడ సోదర భావంతో. తైలాభిషేకం అయితే వైట్ బట్టలు వేసుకోవాలి, వైట్ డ్రెస్ వేసుకోవాలి. కానీ ఇక్కడ జూబ్లీ చేస్తున్నారు కాబట్టి అందుకనే కొత్త బట్టలు, మంచి బట్టలు, పట్టు బట్టలు లాంటివి వేసుకుని రమ్మన్నారని చెప్పి అందరూ ఇలా రెడీ అయ్యారు. ఈ ఆశీర్వాదం అంటే ఈ తైలాభిషేకం అనే ఆశీర్వాదం మ్యాక్సిమం మా బైబిల్ మిషన్ వాళ్ళు ఎవరు పోగొట్టుకోరండి. ఇది చాలా బ్లెస్సింగ్ లాగా ఫీల్ అవుతాం మేము దీన్ని. అయిపోయింది, చర్చ్ అయితే అయిపోయింది, ఆరాధన అయిపోయింది, భోజనం కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి. అవన్నీ పెడితే చాలా టైం పట్టేస్తుంది, మళ్ళీ చూడడానికి మీరు బోర్ కట్టేస్తుందని మీకు నేను ఇంకా చూపిస్తున్నా, ఇంకా కట్ చేస్తాను అవంతా. అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు ఇందాకైతే షార్ట్ కట్లో పొలాల మధ్య నుంచి వెళ్ళాం కదా, ఇప్పుడు మా రావులపాలెం హైవే మీకు చూపిస్తున్నాను. రావులపాలెం హైవే ఇది NH-16 అనుకుంటున్నాను. హైవే మీద నుంచి వస్తున్నాయి ఇప్పుడు మేము. మా నాన్నగారు మళ్ళీ వచ్చేసరి మమ్మల్ని తీసుకువెళ్ళడానికి. యాక్చువల్లీ నా బండి ఉంది, కానీ నేను శారీ కట్టుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతానని చెప్పేసి మా గోల్డ్ తల్లి వాళ్ళ నాన్నగారు అంటే మా హస్బెండ్ వద్దన్నారు. మళ్ళీ పాపను ఎక్కడన్నా పడేసేస్తావు, ఇబ్బంది ఫీల్ అవుతావు, వద్దని చెప్పేసి అన్నారని నాన్నగారు లూనా మీద వెళ్తున్నాం. నాన్నగారు సైకిల్ మీద తీసుకుని చాలా హ్యాపీ ఫీల్ అవుతాం మేము, ఎందుకంటే డాడీస్ అవర్ హీరోనో. మా రావులపాలెం మీకు చూపిస్తున్నాను. చాలా చాలా పెద్ద పెద్ద షాప్స్, పెట్రోల్ బంక్స్ చాలా ఉంటాయి. అవే మీకు చూపిస్తున్నాను, లారీస్ అవన్నీ. ఇప్పుడు 3 కావస్తుంది టైం, అందుకనే కొంచెం భోజనం టైం కాబట్టి ఫ్రీగా ఉంది రోడ్డు. లేకపోతే 4-5 అయిందంటే చాలా బిజీగా రష్గా ఉంటుంది. హైవే మీద నుంచి రావడం అంటే చాలా భయం. మా నాన్నగారు కాబట్టి సేఫ్గా తీసుకొస్తారు కాబట్టి అది మీకు కూడా చూపించాలి మా రావులపాలెం అని చెప్పేసి ఇలా హైవే మీద నుంచి వస్తున్నాం. షార్ట్ కట్ కన్నా హైవే మీద అయితే ఇంకా గమన వచ్చేయచ్చు, ఇంటికి గమన వెళ్ళిపోవచ్చు శాలకాడికి, ఎందుకంటే రోడ్ చాలా బాగుంటుంది కాబట్టి. చూడండి పచ్చని చెట్లు, మంచి ఆకాశం, చూడడానికి ఎంత బాగుంది కదా యూనివర్స్. ఎప్పుడు వచ్చేసాం మా ఊరు లోపలికి. ఇలా లెఫ్ట్ తీసుకుంటే మా ఊరే. ఇదిగోనండి మా ఊరు కాలువ, మా ఊరు పొంతెన.
వచ్చేసాం. కాలువ పక్క అంటూ ఇదివరకు అసలు ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు అవి ఇవి షాప్స్ అవి ఇవి పెట్టేసుకున్నారు. ఇదే మా ఊరు లోపలికి వెళ్ళాలన్నమాట. రైట్ సైడ్కి ఉంటుంది ఊరు. మీరు కూడా చూస్తారని చూపిస్తున్నా. కాలువ చూసారా ఏ కలర్లో ఉందో. ఊరి రావి చెట్టు, అంబేద్కర్ స్టాచ్యూ, ఈ కాలగొట్టు పైన అంటారు. అంటే ఇక్కడ అటు ఇటు ఇల్లులు, ఇది వరకు పాకలు అవి ఉండేది. ఇప్పుడు రోడ్ చేసి మంచి విశాలంగా ఇటువైపు అటువైపు ఇల్లులు అయితే కట్టుకున్నారు. ఇవి అయితే పర్మనెంట్ హౌసెస్ అయితే కాదు నాకు తెలిసి. ఇప్పుడు ఊరి లోపలికి వెళ్తున్నా. ఇప్పుడు రైట్ సైడ్ ఒక చిన్న పెంకులతో ఇల్లు కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే సూరిబాబు హోటల్. మా ఊరి హోటల్ ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఉంది. ఇక్కడ బజ్జీలు చాలా బాగుంటాయి. ఇప్పటికీ బజ్జీలు కావాలంటే సూరిబాబు హోటల్కి వచ్చి మేము తీసుకుంటాం. ఇలా లోపలికి వెళ్ళిపోతే మా చర్చ్ వస్తుంది. మా చర్చ్ వచ్చిందంటే ఇంకా మా ఇల్లు వచ్చేస్తుంది. చూసారు కదా, నచ్చింది కదా మీకు మా ఊరు, మా ఇల్లులు, మా పండగలు అంతా మీకు నచ్చింది కదా. అందుకనే లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్స్. ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్ వచ్చినా, కామెంట్ చేసినా, లైక్ చేసినా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి నాకు హెల్ప్ చేయండి. ఎందుకంటే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. వచ్చేసాం. ఇదే మా చర్చ్. చాలా పెద్దగా ఉంది కదా, బాగుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.